లోకేష్ అదే పనిలో ఉన్నాడు. లోకేష్‌కి ఏందంటే చంద్రబాబు మామూలుగా ఈ కైండ్ ఆఫ్ రివెంజ్‌లు తీర్చుకోవడంలో చంద్రబాబు మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా చాలా తక్కువ. హ్మ్. ఆయనేందంటే వచ్చినాక గవర్నెన్సు, పబ్లిసిటీ, తర్వాత సంక్షేమం అనేది చంద్రబాబు జనరల్‌గా అవును లాస్ట్‌లో సార్. ఉంటది. హ్మ్. ఆయన ఎన్నికల హామీలు ఇస్తారు గానీ, వచ్చినాక ఎప్పుడు సంక్షేమాలకు సంబంధించి ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోడు. ఆయన ఫస్ట్ ప్రయారిటీ అభివృద్ధి అనేది ఆయన అవును సార్. ప్రయారిటీ. సో, ఆ విషయాల్లో ఉంటాడు చంద్రబాబు బేసిక్‌గా. కానీ లోకేషు అలా ఉండడు గదా! లోకేష్‌కేందంటే ఆహ్, ఆహ్, ఉడుకు రక్తం గావచ్చు, లేదా తనకి పోటీ లేకుండా చూసుకోవాలనే కోరిక గావచ్చు. దాంతో చంద్రబాబు గూడా సరెండర్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు కూడా తను ఉన్నప్పుడే లోకేష్‌ని సీఎం జేయాలి. తను యాక్టివ్‌గా ఉన్నప్పుడే చంద్రబాబుకి కూడా ఆల్రెడీ 75 దాటింది. సో, నెక్స్ట్ 80 వచ్చేస్తాయి నెక్స్ట్ ఎన్నికల నాటికి. అప్పుడు ఇంత యాక్టివ్‌గా ఉంటాడో లేదో తెలీదు. ఒకవేళ ఉన్నా గూడా లోకేష్ ఇంకా వెయిట్ చేయాలంటే లోకేష్ వెయిట్ చేయడు గదా! సీఎంగా. అవును సార్. లోకేష్‌కి కూడా ఏజ్ వస్తుంది. హ్మ్. కాబట్టి లోకేష్‌ని నెక్స్ట్ సీఎంగా చేయాలనేది ఈయనకుంది. దాంతో జగన్‌ని ముందు ఆహ్, పొలిటికల్‌గా, ఎందుకంటే జగన్‌కి ఇప్పటికి కూడా 40% ఓట్ షేర్ ఉంది. వీళ్ళు ముగ్గురు గెలిచారు కాబట్టి గెలవగలిగారు గానీ, విడిగా చంద్రబాబు జగన్ మీద గెలిచే పరిస్థితి ఇప్పటికి కూడా ఉందా లేదో తెలీదు గానీ, హ్మ్. ఆయనకైతే ధైర్యం లేదు. సో, ఈ కాంటెక్స్ట్‌లో లోకేష్‌ని సీఎం చేయాలంటే జగన్ అనే ఎలిమెంట్‌ని పొలిటికల్‌గా నిర్మూలించాలి అనేది. కానీ అది సాధ్యమా అంటే చెప్పలేం మనం. అది జగన్ మీద, జగన్‌ని సపోర్ట్ చేసే వాళ్ళ మీద ఆధారపడి ఉంటది. రెండోది వీళ్ళు ప్రజలకి ఏమి చేస్తారనేది కూడా ఉంటది. ఒక్కొక్కసారి ఏం చేస్తారు ప్రజలంటే నెగెటివ్ ఓట్ అంటారు. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి వస్తాడని ఎవరన్నా కలగన్నారా? ఎవరు కలగనలేదు. కానీ రేవంత్ రెడ్డి రావడానికి పాజిటివ్ ఓటు కంటే కూడా నెగెటివ్ ఓటు హ్మ్. పనిచేసింది. ఆహ్, కేసీఆర్ మీద ఉండే కేసీఆర్ మీద. నెగెటివ్ అవును సార్. ఇదే పనిచేసింది. హ్మ్. అలాగే కూటమి మీద రేపు నెగెటివ్ వచ్చినప్పుడు హ్మ్. ఆటోమేటిక్‌గా జగన్ పెద్దగా పని చేయకపోయినా ఆల్టర్‌నేటివ్ జగన్ ఉంటాడు కాబట్టి జగన్ గెలుస్తాడు. హ్మ్. అందుకని జగన్‌ని ఈ లోపల మాక్సిమం కన్విక్షన్ ఇచ్చేసి జైల్లో పెట్టించాలనేది వీళ్ళ ప్లాన్. కానీ దానికి మోడీ రెడీగా లేడు ప్రస్తుతానికి. మళ్ళీ ఏమన్నా భవిష్యత్తులో ఉంటాడని తెలీదు. సో, ఈ కాంటెక్స్ట్‌లో వంశీ పరిస్థితి ఏందంటే వైసీపీలో ఉండేవాళ్ళు ఇవాళ మ్యూజిక్ ఫేస్ చేయాలంటారు. ఫేస్ ద మ్యూజిక్ హ్మ్. అంటారు. సో, ఇది ఫేస్ చేయక తప్పదు. అంటే జైలుకెళ్ళాలి, ఇబ్బందులు పడాలి, హ్మ్. ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు అది వంశీ వంతు వచ్చింది. వంశీ మీద ఎవరికీ సింపతి కూడా లేదు. ఎందుకు లేదంటే గతంలో వంశీ అతి దారుణంగా హ్మ్. భువనేశ్వర్ గురించి, అవును తర్వాత సార్. లోకేష్ పుట్టుక గురించి ఇవన్నీ మాట్లాడింది హ్మ్. చూశారు. ఆ తర్వాత ఎప్పుడో సారీ చెప్పాడు గానీ, అప్పుడే అసలు మాట్లాడడం ఫస్ట్ తప్పు. రియలైజ్ అయ్యి సారీ చెప్పుంటే సరిపోయిండేది. అది అవును సార్. చేయలేదు. హ్మ్. సో, దానివల్ల చంద్రబాబు ఎప్పుడూ లేని కన్నీళ్లు హ్మ్. పెట్టుకొని ఏడ్చాల్సిన పరిస్థితి ఏర్పడడానికి కారణం ప్రధానంగా వంశీ, కొడాలి నాని ఇలాంటోళ్ళు. సో, ఇప్పుడు అందువల్ల వంశీకి ఇవన్నీ జరుగుతున్నా కూడా వైసీపీలో కొంత కదలిక ఉండొచ్చు కానీ, అది కూడా జగన్ ఉన్నాడు కాబట్టి బ సాధారణ ప్రజల్లో ప్రజల్లో అవును సార్. వంశీని ఇబ్బంది పెడుతున్నారు సానుభూతి లేదు. అనేది ఏం హ్మ్. లేదు. ఇంకా వీడికి కావాలి అన్న హ్మ్. ఇదే అవును సార్. కనిపిస్తుంది. అది స్వయంకృత అపరాధం. ఎందుకంటే వీళ్ళు ఎల్లకాలం మనమే అధికారంలో హ్మ్. ఉంటాం అన్నట్టుగా రెచ్చిపోతూ మాట్లాడే కల్చర్ ఈ మధ్య బాగా పెరిగింది. హ్మ్. వ్యక్తిగతమైన దాడులు చేయడం. దూషణ. ఇప్పుడు కూడా అవును సార్. వంశీ భార్యను, పంకజ్‌శ్రీ ఆమెను అలాగే మాట్లాడుతుంది తెలుగుదేశం వాళ్ళు. ఆమె కూడా మొన్న అదే మాట్లాడింది. హుహు. కానీ ఆమె మీద కూడా సింపతి లేదు. ఎందుకంటే ఆమె భర్తని ఎందుకు కంట్రోల్ చేయలేదు? అప్పుడు ఒక స్త్రీని మాట్లాడుతుంటే హ్మ్. నువ్వెందుకు అనలేదు అనేది ఉంది. ఇక్కడేందంటే ఎవరికీ తేడా లేదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలని వీళ్ళు ఇబ్బంది పెడతారు తప్ప, వ్యక్తిగతంగా మాట్లాడడంలో తెలుగుదేశానికి, వైసీపీకి ఏ రకంగా తేడా లేదు. పవన్ కళ్యాణ్ బ్యాచ్ అయితే ఇంకా ఎక్స్‌ట్రీమ్ వాళ్ళు దాడులు కూడా చేసే బ్యాచ్. హ్మ్. ఎందుకంటే లంపెన్ యూత్ ఉంటారు పవన్ కళ్యాణ్ దీంట్లో. సో, అంటే ఓవరాల్‌గా రాజకీయాలన్నీ అధమ స్థాయిలో నడుస్తున్నాయి హ్మ్. కాబట్టి నడుస్తుంది. ఇప్పుడు వంశీ పరిస్థితి ఏంటి? వంశీ బెయిల్‌కి అప్లై చేశాడు. హ్మ్. బెయిల్ అతనికి రావడం వెరీ డిఫికల్ట్ థింగ్. ఆహ్, గురువారానికి పోస్ట్‌పోన్ చేశారు గానీ, బెయిల్ అయితే రాదనేది సర్కిల్‌లో వినిపిస్తున్న మాట. అందుకనే పోలీసులు కస్టడీకి అడిగారు. కస్టడీ పిటిషన్ కూడా విచారణ వాయిదా వేశారు. కానీ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది. హ్మ్. కస్టడీకి అడగడానికి గ్రౌండ్స్ ఏందంటే, మేము దీన్ని సీన్ రికన్‌స్ట్రక్ట్ చేయాలి. క్రైమ్‌ని రికన్‌స్ట్రక్షన్ అంటారు గదా! రికన్‌స్ట్రక్ట్ చేయాలనేది అంటున్నారు. హ్మ్. కానీ వంశీ ఆర్గ్యుమెంట్ ఏమంటే ఆల్రెడీ సత్యవర్ధన్ వాళ్ళ దగ్గరే ఉన్నాడు పోలీసుల దగ్గరే. మళ్ళీ సీన్ రికన్‌స్ట్రక్షన్ అవసరం ఉంది అనేది అతని ఆర్గ్యుమెంటు. మరి హ్మ్. ఎవరి ఆర్గ్యుమెంట్‌ని ఏం చేస్తారనేది చూడాలి. సో, రెండోది ఎస్సీ, ఎస్టీ కోర్ట్‌లో కూడా సెల్ఫ్ అఫిడవిట్ వేశాడు. ఈ కేసుకి నాకు సంబంధం లేదు. నేను కిడ్నాప్ చేయలేదని. ఈ లోపల ఇద్దరు వీడియోలు కూడా రిలీజ్ చేసుకున్నారు.
ఆ వీడియోల్లో కూడా ఒకరి మీద ఒకరు చేసుకోవడం, తర్వాత అతనిచ్చిన అఫిడవిట్ని, సత్యవర్ధన్ ఇచ్చిన అఫిడవిట్ని వీళ్ళు రిలీజ్ చేయడం, పోలీసులు సత్యవర్ధన్ తీసుకెళ్తా ఉండే వీడియో వీళ్ళు రిలీజ్ చేస్తే, సత్యవర్ధన్ వంశీ లిఫ్ట్లో ఉన్న వీడియోని వీళ్ళు రిలీజ్ చేశారు. ఇలాగా ఇవన్నీ ఇప్పుడు మన ప్రజల 2 రకాలు ఉంటాయి. ఒకటి, ఒక కేసుని లీగల్గా ఎలా చూస్తారు, పొలిటికల్గా ఎలా చూస్తారు అనేది. ఇప్పుడు ఏంటంటే మనకున్న ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ విషయం ఇవన్నీ కూడా చూస్తే లీగల్గా అనేది వీళ్ళకి సంబంధం లేదు. ముందు పబ్లిక్లో డ్యామేజ్ ఏముంది అసలు? వల్లభనేని వంశీకి నిన్న బెయిల్ రిజెక్ట్ చేసిన హైకోర్టు జస్టిస్ విఆర్కే కృపాసాగర్ ఆయన ఇది ఎందుకంటే ఇక్కడ హైకోర్టులో ఇక్కడ వేయడానికి లేదు, దీన్ని ఎస్సీ ఎస్టీ కోర్టులో మీరు వేసుకోండి అని చెప్పాడు. యాక్చువల్గా వంశీ ఏంటంటే అరెస్ట్ కాకముందు ఆగస్టులోనే ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేశాడు. సో ముందస్తు బెయిల్కి అప్లై చేసిన తర్వాత ఆయన అప్లై చేసిన బెయిల్ వేరే కేసు యాక్చువల్గా. అదేంటి, టీటీడీ ఆఫీస్ మీద దాడి కేసు. అయితే వీళ్ళు అరెస్ట్ చేసింది ఏది దాడి కేసు కాదు. ఆ దాడికి సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ముదునూరి సత్యవర్ధన్ అనే ఒక దాని కంప్యూటర్ ఆపరేటర్ అతను తెలుగుదేశం ఆఫీసులో. సో తను ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని ఆ కేసు పెట్టారు. ఇప్పుడు తను వెళ్ళి నేను ఆ కంప్లైంట్ నేను ఇవ్వలేదు, నా ఊరికే సాక్షి సంతకం మాత్రమే చేశాను, నేను ఆ కంప్లైంట్ నా పేరుతో ఉంది కాబట్టి నేను విత్డ్రా చేసుకుంటున్నానని కోర్టులో జస్టిస్ హిమబిందు ముందు ఆయన వాంగ్మూలం ఇచ్చాడు. దీన్ని